నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, ఆగస్టు మాసం, అందులోనూ విశేషంగా శ్రావణ మాసం, ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితుల్లో ఈ నెల వీళ్ళకి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంట? ఈ ఆగస్టు మాసం ధనుసు రాశి వాళ్ళకు ఎలా ఉంటుందో చెప్పుకునే ముందు ధనుసు రాశి గురించి మన యొక్క వీడియోలో వచ్చే విధంగా ప్రతి నెల ప్రతి రాశి గురించి ఒక ప్రత్యేకమైన విషయాలు కొన్ని మాట్లాడుకుంటాము. అందులో భాగంగా ఈ ధనుసు రాశి వాళ్ళు అగ్నితత్వ రాశి. ఈ ధనుర్మాసం అంటూ ఉంటారు, అంటే పవిత్ర మాసం. ఈ రాశిలోకి సూర్య భగవానుడు ఎంటర్ అయినప్పుడే ధనుర్మాసం, ధనుసు రాశిలోకి ఎంటర్ అయినప్పుడే. కాబట్టి ఇది గ్రహరాజు అయినటువంటి సూర్యుడికి ప్రత్యేకమైనటువంటి రాశిగా చెప్పొచ్చు, పవిత్ర మాసంగా చెప్పొచ్చు, పవిత్రమైన రాశిగా కూడా చెప్పొచ్చు ఈ ధనుసు రాశిని. ఈ ధనుసు రాశి వాళ్ళకు ఈ మాసం, అంటే ఈ రాశి వాళ్ళ యొక్క స్వభావం ఏమంటే, ధనస్సు అంటే ఒక ఎక్కుపెట్టినటువంటి ఒక విల్లు, అంటే ఒక టార్గెట్ అని అర్థం. వీళ్ళు టార్గెట్ ఓరియంటెడ్గానే పనిచేస్తుంటారు లైఫ్ టైం. ఇప్పుడు కూడా టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటారు. టార్గెట్స్ అచీవ్ అయిన రోజుకి తెలుస్తుంది అసలు మన టార్గెట్ ఇది కాదు అని. వీళ్ళు టార్గెట్ కూడా పనిచేస్తారు, టార్గెట్ అచీవ్ అవుతారు. అచీవ్ అయిన రోజు అర్థం ఏదంటే అసలు ఇది మన టార్గెటే కాదు, మళ్ళీ అసలు మన టార్గెట్ ఏది, మళ్ళీ అప్పుడు టార్గెట్ మారుతుంది. అంటే అన్వేషిస్తూ ఉంటారు ఎప్పుడు కొత్త దానికోసం. వీళ్ళు ఎప్పుడు టార్గెటెడ్గానే ఉంటారు. ఒకవేళ అది కంప్లీట్ అయితే అసలు అది కాదు అని అప్పుడు తెలుస్తుంది. అది ఎంత పెద్ద టార్గెట్ అయినా కావచ్చు, చిన్నది కావచ్చు, అది టార్గెట్ కంప్లీట్ చేస్తారు, మళ్ళీ అది కాదని తెలుస్తుంది. స్పెసిఫిక్ టార్గెట్ ఇక్కడ డిసైడ్ అవ్వలేకపోవడానికి ఏంటంటారు కారణం ప్రత్యేకంగా? అంటే వీళ్ళకి ఒక గోల్ లేదని అర్థం, పలానా పాయింట్ అని వీళ్ళకి లేదని అర్థం. కానీ వీళ్ళు నిత్యం వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే టార్గెటెడ్ పర్సన్స్ వీళ్ళు. అంటే లైఫ్ అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలా 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 తెలుసునేస్తారు. అంటే గురువే జ్ఞానం కదా. ఆత్మకారకుడు రవి ఈ రాశిలోకి వచ్చినప్పుడే అంత దేవతలకు సంతోషకరమైన మాసం అని, ఆ నెలలో ఎక్కువ ఆలయాలకు వెళ్ళడము, ఆ నెలలోనే గొబ్బెమ్మలు పెట్టడము, అది శూన్యమాసం కూడా, ఆత్మలకు భూలోక ప్రవేశం, యమలోకానికి లీవ్ ఇవ్వడము. అంటే యమలోకానికి ఇయర్లీ వన్స్ లీవ్ వెళ్తారు. అది ధనుర్మాసంలో స్టార్ట్ అవుతుంది. మకర సంక్రమణంతో ఈ శూన్యమాసం పోతుంది, అంటే ధనుర్మాసం పోతుంది. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రాశి ఇది. కాబట్టి ఇక్కడ కూడా ప్రత్యేకత ఏమంటే, గురువు యొక్క రాశి శుక్రుడి యొక్క నక్షత్రము పూర్వాషాఢ ఇక్కడే ఉంది. అంటే గురువు శుక్రులు శత్రువులు కదా, ఈ ఇద్దరి ప్రభావం ఈ రాశి పైన కూడా ఉంది. అంటే వీళ్లకు జ్ఞానానికి ఏమైనా పరిమితం ఉందా? వేదాంతం అర్థం అయినది సిద్ధాంతం, అర్థం కానిది వేదాంతం, అర్థం అయ్యి కానిది రాద్ధాంతం. ఇక్కడ వేదాంత ధోరణి, ఇక్కడ గురువు శుక్రుడు ప్రభావం ఇక్కడ ఉంది. గురు శుక్రులు ఇంకా వేదాంతంలోకి వెళ్తే అదేమైనా అంతం ఉందా? అనంతం. వేదాంతం చెప్పాలంటే అది అనంత విశ్వం లెక్క చెప్పాలంటే. అందుకే సూర్యనారాయణుడు ఈ రాశిలో కూడా ధనుర్మాసంగా పవిత్ర మాసంగా భావిస్తారు. సూర్యుడికి, శుక్రుడికి, గురువుకి స్పెషల్ రాశిది. అందున వీళ్లకు తండ్రి రోల్ మోడల్. ధనుసు రాశి వాళ్ళు కానీ తండ్రి రోల్ మోడల్గా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. మా నాన్న చిన్నప్పుడు చెప్పేవాడు, మా నాన్నకు నచ్చింది నేను చేస్తున్నాను, మా నాన్నకు గుర్తింపుగా ఇది చేస్తున్నాను అని మా నాన్నను ఆయన తదనంతరం కూడా గుర్తుపెట్టుకునే వాళ్ళు ధనుసు రాశి వాళ్ళే. వాళ్ళ తల్లి పేరు కన్నా తండ్రి పేరు ఎక్కువ చెప్తారు. ఎందుకంటే తల్లికి చంద్రుడు అధిపతి, చంద్రుడు వీళ్ళకి అష్టమాధిపతి. కాబట్టి తల్లి కన్నా వీళ్ళ తండ్రినే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ నాన్న చేతగానే వాడే కానీ గొప్పవాడనే చెప్తారు. వాళ్ళ నాన్న వాళ్ళకి గొప్పగానే కనిపిస్తారు. మా నాన్నకు మించిన వాళ్ళు లేరనే ఫీలింగ్లో లోపల తన్మత్తం చెందుతారు. అది వీళ్ళకు గొప్పతనం. తర్వాత వీళ్ళకు ఇప్పుడు ఈ మాసం తీసుకుంటే కుజుడు పంచమాధిపతి, వ్యయాధిపతి దశమంలో ఉంటూ రాశిని చూడడం, గురువు సప్తమంలో ఉంటూ రాశిని చూడడం వీళ్ళకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగా చెప్పచ్చు. అంటే రాశికి రాశ్యాధిపతి, చతుర్థాధిపతి, పంచమాధిపతి రాశిని చూస్తున్నారు. ఒక పరిపక్వమైనటువంటి ఆలోచన విధానం వీళ్ళకి ఈ మాసం ఏర్పడుతుంది. మెచ్యూర్డ్ థాట్స్. అంటే కుజుడు రక్తానికి అధిపతి, గురువు జ్ఞానానికి అధిపతి, ధనానికి అధిపతి. ఒక స్పెషల్గా ఉన్నటువంటి ఎనర్జీ వీళ్ళకి ఈ మాసం అందుతుంది, ఫీడింగ్ దొరుకుతుంది. అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అష్టమంలో ఉంటే వీళ్ళకి పోయిందేం లేదు. ఎందుకంటే పాపగ్రహం అష్టమంలో పడింది, పాపస్థానంలో ఉంది. అది ఒక విధంగా ప్లస్ పాయింటే. పాపగ్రహం పాపస్థానంలో యోగిస్తుంది, శుభగ్రహం పోయి పాపస్థానంలో పడితే అవయోగం చెందుతుంది.
పాపగ్రహం పాపస్థానంలో యోగిస్తుంది. అష్టమంలో శుక్రుడు ఆయుర్వృద్ధి, కాబట్టి అది మంచిదే. ఇంకా భాగ్యంలో కేతువు, బుధుడు, రవి ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందే చెప్పాను, రవి గ్రహం ఈ గ్రహానికి, ఈ రాశికి స్పెషల్ అని. కాబట్టి వీళ్ళు ఈ మాసము వీళ్ళ తండ్రికి సేవ చేయడం మంచిది. మొత్తం మాసం అంతా కలిసి వస్తుంది. రవి 9లో ఉన్నాడు కదా, సింహరాశిలో ఉన్నాడు కదా. సింహరాశి అంటే తండ్రిదే కదా. వీళ్ళ తండ్రి, నాన్న ఇది ఎలా చేద్దాం, నాన్న ఇది ఎలా చేద్దాం. లేదు వీళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ నాన్న ఫోటోకి ఎక్కువగా మంచి నీట్గా తుడిచిపెట్టడం, ఇంకో బాగా దాన్ని డెవలప్ చేసి మంచి ఏదో చెప్తారు, మంచి ఫ్రేమ్ కట్టించి పెట్టడం, మంచి డిజిటల్గా ఒక పూలమాల వేయడం, అట్లా తండ్రికి అనుకూలంగా ఉండే కొద్దికి గ్రహం వ్యతిరేక గ్రహ ప్రభావం తగ్గిపోతుంది. తండ్రి ప్రథమ గురువు. ధర్మరాజు చెప్పారు, తల్లి గర్భం కన్నా లోతైనది ఏదంటే సముద్రము అని చెప్పాడు ధర్మరాజు. తండ్రి హృదయం కన్నా విశాలమైందంటే ఆకాశము అని చెప్పాడు. తండ్రి హృదయం ఆకాశం కన్నా విశాలమైందంట. తల్లి గర్భము సముద్రం కన్నా లోతైందంట. మనం పుడతాం అక్కడి నుంచి. కాబట్టి తండ్రి చాలా విశాలమైనటువంటి ఒక దేవత. అదే స్థానంలోకి ఆయన వచ్చాడు. వీళ్ళకు స్వతహాగానే తండ్రి అంటేనే ఫేవరెట్. తండ్రి తర్వాతనే దేవుడైనా సరే, ఇష్టదైవము, కులదైవం ఎవరు, తండ్రే నెంబర్ 1, సీరియల్ నెంబర్ 1 ఆయన అక్కడికే వచ్చాడు. కాబట్టి వీళ్ళకు తండ్రి యొక్క సర్వీసు, సేవ, ఆయన ఆరాధించడం, ఆయన చెప్పి వెళ్ళడం, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం కూడా చాలా మంచిది. ఈ మాసంలో వ్యతిరేక గ్రహ ప్రభావం నేను ఎన్ని చెప్పినా కూడా పనిచేయవు. ఎందుకంటే శని వక్రించి వస్తున్నాడు 3వ ఇంటికి. వీళ్ళు చేసే ప్రయత్నాలు చెడిపోతాయి. శని వక్రించి 3వ ఇంటికి వస్తే, అంటే ప్రయత్నం అనే స్థానంలో రాహు ఉన్నాడు, అది మంచిదే. కానీ శని వస్తున్నాడు. అంటే కొత్తగా ఏదన్నా పనులు ప్రారంభించకపోవడం మంచిది అంటారా ఈ నెల? కొంచెం మంచిదే. పెద్ద ప్రయత్నాలు కాకుండా చిన్న చితక అయితే పర్లేదు, పోతే అనుభవం కింద మిగులుతాయి. పెద్దవైతే డబ్బులతో కూడా నష్టం అవుతుంది. శని ఈ రాశికి పాపగ్రహము, రవి శనులకు శత్రుత్వం ఉంది. కాబట్టి వెనక్కి వచ్చినప్పుడు రవి చూపు, శని చూపు తగలేదని కూడా అవకాశం ఉంది. అలా తగలకూడదు. తండ్రికి నరాలు, ఎముకలు, కీళ్ళకు సంబంధించిన సమస్య వచ్చాయని కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చారంటే వీళ్ళు ఈ శని 3వ ఇంట్లోకి వస్తున్నాడు కాబట్టి, అంటే కమ్యూనికేషన్ అనేటువంటి దీంట్లోకి వస్తున్నాడు కాబట్టి వీళ్ళకు ఈ టైంలో వాచ్ జారిపడ్డం, అంటే సూర్యుడు వాచ్ అంటే, సూర్యుడు అంటే తండ్రి, ఇవి జారిపడ్డము, కీస్ జారిపడ్డము, సెల్ ఫోన్లు జారిపడిపోవడము, కమ్యూనికేషన్ టూల్స్ అని జారిపడ్డము, ఏదో కూడా పెరికి ఇసురు కొట్టినట్టు పడిపోతాం సార్, పట్టుకున్నట్టు ఉంటారు, పడిపోతుంటాయి. ఈ కమ్యూనికేషన్ ప్లేస్లో శని రివర్స్ రావడం, రాహు ఉండొచ్చు మంచిది, ఇంకా బాగుంటుంది. అది కొద్ది రోజులు మాత్రం ఇది కనిపిస్తుంది. కానీ వీళ్ళ తండ్రి వీళ్ళ జీవకారకత్వంలో తండ్రి సేవ చేయడం వల్ల వీళ్ళకి ఆ బలం పెరుగుతుంది. తండ్రి ఎప్పుడు కూడా వీళ్ళని చక్కగా ఆశీర్వదిస్తాడు. ఆయన రక్తం అంతా ఖర్చు పెట్టి వీళ్ళ కోసం ఎంతో కృషి చేస్తూ ఉంటాడు. కొంతమంది అనొచ్చు, మా నాన్న మాకేం పెట్టలేదు అనేసి. అది తప్పు. మనకు జన్మనే ఇచ్చాడు, ప్రపంచానికి గిఫ్ట్గా ఇచ్చాడు. అలా అనడం తప్పు, అది మన అజ్ఞానం అవుతుంది. కాబట్టి తండ్రి యొక్క సేవ చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, కులదేవత ఆరాధన చేయడం, ఇది చాలు. ధనుసు రాశి వాళ్ళకి అద్దరిపోయే రిజల్ట్ ఉంటాయి. కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళకపోవడం మంచిదా ప్రస్తుతం ఉన్న కాలం? కొత్త వ్యాపారాలకు అంచనా, నమూనా, మన అంటారు ఎస్టిమేషన్ వేసుకోవడం బెటర్. ఇప్పుడు వేసుకునేసి కార్యాచరణ దిగే ముందు మనం ఏం చేసుకోవాలో చూసుకుంటాం కదా, చార్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, కొటేషన్ వేసుకుంటాం కదా. అట్ట వీళ్ళ వ్యాపారాలకు వీళ్ళ లైఫ్ కొటేషన్ వేసుకోవచ్చు. కొటేషన్ టైం ఇది. బాగా పక్కకు 1కి 4 సార్లు రీకరెక్షన్ చేసుకొని, అదే చెప్తారు, చెప్పే ముందు చేసే ముందు 100 సార్లు ఆలోచించుకో, ఒకసారి నిన్న మళ్ళీ వెనక్కి తిరగదంటుందా, 100 సార్లు చూసుకోవచ్చు, కొటేషన్ చూసుకోవచ్చు. జమ్మున వీళ్ళు కొటేషన్ టైం కాబట్టి సక్సెస్ అవుతారు. ఎందుకంటే పరంగా మనీ ఫ్లోటింగ్ పరంగా ఎలా ఉంటుంది? మనీ ఫ్లోటింగ్ అంతా కూడా బాగానే ఉందండి. నేనేమంటే ఇక్కడ చెప్తుండే మనీ రాదని కాదు, మనీ ఫ్లోటింగ్ బాగానే. గురువు లగ్నాన్ని చూస్తాడు, రాశిని చూస్తాడు, కుజుడు చూస్తాడు, పంచమాధిపతి, చతుర్థాధిపతి, రాశాధిపతి చూస్తారు. చక్కగా ఉందని మీకు ముందుగా చెప్పాను. ధనకారుడు గురువు చూస్తున్నప్పుడు ధనానికి సంబంధించి ఇబ్బంది ఏం లేదు. వ్యక్తిగత జాతకంలో ఏదైనా వ్యతిరేక ప్రభావం ఉంటే మనం చెప్పలేం. కానీ గోచారీత్యానే తీసుకొని మాట్లాడితే ఆర్థికంగా బాగుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏదైతే ప్రిపరేషన్ బాగా అవ్వచ్చు. శని వక్రత్వం ఉంది కాబట్టి అది కూడా చెప్పడం. శని పరమపాపి ఈ రాశికి. కాబట్టి రవి బలంగా ఉన్నాడు, గురువు బలంగా ఉన్నాడు, కుజుడు బలంగా ఉన్నాడు, రాహు బలంగా ఉన్నాడు. మెజారిటీ ప్లాన్స్ బాగున్నాయి. హ్యాపీగా వీళ్ళు, ఎందుకంటే శనేశ్వరుడు వచ్చే కాడికి ఈ రాశికి సంబంధించి ఏదైనా చెడగొట్టడానికి చాలా వేగంగా పనిచేస్తాడు ఆయన. అంటే ఆ గ్రహ ప్రభావం పనిచేయదు, వీళ్ళకి అనుకూలంగా పనిచేయదు. కాబట్టి వీళ్ళు అన్నీ మనము అంటే ఒక సంస్థను, ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తుంటే 6 నెలల తర్వాత ఎలా ఉంటుందని ఇప్పుడు వీళ్ళకి ఒక లెక్క వేయాలి. వీళ్ళు సంవత్సరం తర్వాత ఎలా ఉంటుంది, నష్టాలు అప్పుడు వస్తే ఏం చేయాలి, వీళ్ళు బిఫోర్ ప్రిపరేషన్ అవ్వడం చాలా బెటరు.
లాభాలను లెక్కేసి వ్యాపారం చేయకూడదు. నష్టాలు వస్తే ఏం చేయాలి లెక్కేసుకుంటే పోతే వాటిని కూర్చుకుంటే వెళ్తే లాభాలు ఆటోమేటిక్గా ఉంటాయి. అటువంటి ప్రిపరేషన్ అవ్వచ్చు వీళ్ళు. అది ఏదైనా వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, అద్భుతంగా ఉంటుంది. ఇంకా లవ్ అండ్ అఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది? స్పెసిఫిక్గా భార్యాభర్తల మధ్య రిలేషన్స్ ఏమన్నా ఎలా ఉండబోతుంది వీళ్ళకి? లవ్ అండ్ అఫెక్షన్ విషయంలో తీసుకుంటే వీళ్ళకు మొహమాటం అనేది ఎక్కువ ఉంటుంది. వీళ్ళని ఒక అబ్బాయి ఉన్నాడు ధనుసు రాశి, ఒక అమ్మాయి చూస్తుంది, ఆ సైగ చేస్తుందో, కన్ను కొడుతుందో, ఏదో చేస్తుందో ఆ అమ్మాయి వయసులోనే ఉంటుంది. కానీ వీళ్ళకు ఒక మొహమాటం ఉంటుంది. అంత యాక్టివ్గా వీళ్ళు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏమైపోద్దో ఇలాంటివి అట మొహమాటానికి గురైపోతారు. అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ చెప్పడం వల్ల, విడమర్చి చెప్పడం వల్ల అర్థమవుతుందని చెప్తున్నా అంతే. ఇక మనకేం వినోదం కాదు. అంటే గురువు మొహమాటానికి కారకుడు. గురువు రాశిని చూస్తున్నాడు. మనల్ని చూసిందో లేదా మనం చూసినట్టు ఇంకెవరిని చూస్తూ ఉందో ఇట్లంతా వీటిని ఊహించుకునేస్తారు. లేదా అసలు మాట్లాడతాం తన ఫోన్లో మాడుతూ మనం చూస్తున్నట్టు మనం భ్రమించుకుంటున్నాము. అసలు అట్లా రకరకాల మొహమాటాలకు గురి అయిపోతారు. మంచితనం ఎక్కువైపోతుంది. మంచితనం ఎక్కువైతే మొహమాట ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో మొహమాటాన్ని తావలేకపోతే వీళ్ళు అనుకున్నది అవ్వచ్చు. మొహమాట అనుకుంటే అప్పుడు కూడా మంచిదే. అది పెద్ద చెడ్డదే కాదు, మంచిదే కాదు. అదొక విచిత్రమైనటువంటి వాతావరణం. ఎప్పటి నుంచో పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయిన వారికి ఏదన్నా గుడ్ న్యూస్ ఉందా? గుడ్ న్యూస్ ఉంటుందండి. ఎందుకంటే కుజుడు దానికంత కారకుడు. రాశిని చూస్తాడు, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. దాంట్లో మనం సానుకూలమైనటువంటి ఫలితాలు చూడొచ్చు. ఇక శుభకార్యాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆయన నెల వీళ్ళు? శుభకార్యాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే గురువు రాశిని చూడడం, రాశ్యాధిపతి శుభకార్యాలకు అధిపతి కాబట్టి, కుజుడు పంచమాధిపతి చూడడము, మూడింటి రాహు కూడా మంచోడే. శుభకార్యాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక వీళ్ళకి శత్రువుల మీద విజయం సాధించాలన్నా, నరఘోష, నరదృష్టి రెండు పోవాలన్నా కూడా ఇన్స్టెంట్గా ఏదన్నా పరిహారం ఉంటుందా వీళ్ళకి? శత్రువులపైన విజయం సాధించాలంటే సాధించవచ్చు. కుజుడే దానికి కూడా. శత్రువు రోగ రుణకారకుడు కుజుడు. వీళ్ళకు పంచమాధిపతి కాబట్టి రాశిని చూస్తాడు కాబట్టి శత్రువులను విజయం సాధించే అవకాశం ఎక్కువ. అందున వీళ్ళ సింబలే ఒక వెపను. ధనుస్సు అంటే అది వెపను. అర్జునుడు, రాముడు, కర్ణుడు, అశ్వత్థామ మహాయోధులంతా దాన్ని ఎత్తుకునే ఈరోజు ఒలింపిక్స్లో కూడా ఆర్చరీ అంటే అది ఉంది అనాదిగా. అటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధమే ధనుసు రాశికి చిహ్నము. అప్పుడు కుజుడు రాశిని చూడడం వల్ల వీళ్ళు శత్రువులపైన విజయం ఖచ్చితంగా సాధిస్తారు, సందేహమే లేదు. నరఘోష, నరదృష్టికి నరఘోష, నరదృష్టికి తీసుకుంటే వీళ్ళు కుంకుమ నీళ్ళతో ప్రతిరోజు సాయంత్రం దిష్టి తీసుకుని తలస్నానం చేసేది మంచిది. కుంకుమ నీళ్ళలో కర్పూరం పెట్టి తీసుకోవడం మంచిది. దాని డ్రైనేజీలో పోసేయాలి. అది చాలా నరఘోష, నరదృష్టి పంచేది. ఇక దైవిక పరంగా ఎలాంటి పరిహారాలు వీళ్ళు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ నెల? దైవిక పరంగా పరిహారాల, దైవిక పరంగా ఆరాధనల. పరిహారం వేరు, ఆరాధన వేరు. దైవారాధన అలాగే పరిహారాలు రెండు వేరుగా చెప్పండి. దైవారాధన తీసుకుంటే గురు దత్తాత్రేయ, దక్షిణామూర్తి లాంటి దేవతలను ఆరాధించవచ్చు. మరి ఇంకా పరిహారంగా తీసుకుంటే వీళ్ళు ఎక్కువగా లడ్డు, నేతితో చేసిన లడ్డూలు తీసుకుని పంచవచ్చు. అది పరిహారం కిందకి వస్తుంది. ఓవరాల్గా ధనుసు రాశి వారి పరిస్థితి ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.